నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఆమె ఒక ప్రశ్న ధారావాహికం నుండి 6వ భాగం వినేద్దామండి. కాశీపతి సుష్మలు ఇద్దరూ పచ్చటి గడ్డిలో పక్కపక్కగా కూర్చున్నారు. ఏమిటి సుష్మా, మనం ఇలా గడ్డిలో కూర్చుంటామని ముందే తెలుసా? ఆకుపచ్చ డ్రెస్ వేసుకుని వచ్చావు అడిగాడు. నన్ను క్యాబ్ బుక్ చేసుకోమంటావా, విషయంలోకి వస్తావా? విసురుగా అంది. నీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడమని నా మనసు నిన్నటి నుండి పదే పదే సతాయిస్తుంది. మధ్యలో అడ్డం పడకుండా నేను చెప్పిందంతా నువ్వు పూర్తిగా వినాలి అన్నాడు. నాకు కావలసింది కీర్తి సుఖం అంది. అదేనమ్మా, ఆమె సుఖంగా ఉండేందుకే అదిరిపోయే ప్లాన్ వేశాను. నువ్వు 200% దాన్ని ఓకే చేస్తావని నాకు ముందే తెలుసు. ముందు నా టెన్షన్ పోగొట్టు అన్నాడు. మధ్యలో నీకెందుకు టెన్షను? ఉంటే నాకు ఉండాలి, లేకపోతే కీర్తికి ఉండాలి విసుగ్గా అంది. నా పేరు సంగతి మర్చిపో. నువ్వెప్పుడైనా ఎలాగైనా మార్చుకో, నా పేరు నాకు అభ్యంతరం లేదు. అమెరికా వెళ్లేలాగా మనం పెళ్లి చేసుకోవాలి అన్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. ఇందుక నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? చెయ్యి విసురుగా లాక్కుంది సుష్మ. నిన్ను మధ్యలో మాట్లాడొద్దని చెప్పాను. నువ్వు పచ్చజెండా ఊపితే మా వాళ్ళు వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతారు అన్నాడు. అతడిని కనురెప్పలార్పకుండా చూస్తున్నది సుష్మ. ఆమె మనసులో కలవరపాటు, తెలియని సందిగ్ధత. తను ఓ జీవితానికి అలవాటు పడిపోయింది. మళ్ళా వివాహం అంటే ఒంటరి జీవితాన్ని మనసు కోరుకుంటుందా? తన బ్రతుకు మరో ఆసరా లేకుండానే అంతమైపోవాలా? తెలియని బాధ, దిగులు, భయం, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఒక్కసారిగా కందిరీగలు తుట్టి మీద నుండి ఎవరో రాయి విసిరితే లేచినట్టుగా లేచాయి. రాత్రుళ్ళు డబుల్ కట్ మంచం మీద ఏ ఉత్సుకత లేని నీరసమైన బ్రతుకు. పక్కన ఆప్యాయంగానూ ఆత్మీయంగానూ పలకరించే మరొక శ్వాస కనపడని నిశ్శబ్ద జీవితం. దీపం ఆరిపోయిన గదిలో బిక్కు బిక్కుమంటూ పొరలటం. కానీ కొత్త బ్రతుకు తన వాడిపోయిన జీవితానికి వెలుగునివ్వకపోగా మరింత చీకటితో చుట్టుముడితే, చిరాకులతో బాధలతో మనస్తాపాలకు గురిచేస్తే, ఇప్పటి వరకు ఆ భయాలే తల్లిదండ్రులు ఎంతగా చెప్పినా తనను మరొక తోడు పొందకుండా దూరంగా లాక్కెళ్తున్నాయి. నా తల్లి తండ్రి నన్నెంత ప్రేమగా చూస్తారో అలాగే మా అత్తగారు మామగారు కూడా చూడాలని నేను కోరుకుంటాను. కానీ నా ఇప్పటి బ్రతుక్కి అది సంభవమేనా అడిగింది. ఆమె సమాధానంలో తన ఆశల పూలు చిన్నగా చిగురుస్తున్నట్టే అనిపించాయి. అలా ఉంటారనుకుంటేనే నేను ముందడుగు వేసేది. నువ్వు పచ్చజెండా ఊపితే నేను మా వాళ్ళని సంప్రదిస్తాను. నువ్వు మీ వాళ్ళ అభిప్రాయం తెలుసుకో. అన్నింటికి మించి మనం అడుగు ముందుకు వేయటానికి మన మనస్సులు 100% అంగీకరించాలి అన్నాడు. అసంకల్పితంగానే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు, తన ఆలోచనలకు ఆలంబనగా. అంతకుముందు కొన్నిసార్లు ఆమె స్పర్శ పొందినా ఈ క్షణాన ఆమె చేతిని పట్టుకున్నప్పుడు ఉద్విగ్నత, ఆత్మీయత అతన్ని కమ్మేస్తున్నాయి. మనసు పచ్చగడ్డిలో పచ్చటి డ్రెస్సులో ఉన్న ఆమెలకు దూసుకుపోతుంది. దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకోవాలనిపిస్తుంది. అమెరికా వెళ్లేలోగా నిర్ణయం తీసుకోవాలి సుష్మా, లేదా జీవితంలో మరొకసారి నేను ఆ కోరికను కోరను అన్నాడు. ఆమె ఆలోచిస్తున్నట్టుగా తల వంచుకుంది. నా పరిస్థితి, మా అమ్మ సంగతి మీ వాళ్లకు తెలుసా? ఆ మాటలు ఎక్కడో లోతైన నూతిలో నుండి వెలువడినట్టుగా వినపడ్డాయి. నా మనసు చిన్న తుఫానును కూడా తట్టుకోలేదు. వాళ్ళ అంగీకారంతోనే అడుగు ముందుకు వేసేది, లేదా మంచి స్నేహితులుగానే ఉండిపోదాం అన్నాడు. మరి నా గతం గుర్తుకొస్తే నీ మనసు అలజడికి గురి కాదా? నేను నా బెడ్రూమ్ని మరో పురుషుడితో 6 నెలలు ఎంతో ఆత్మీయంగా పంచుకున్నాను. ఆ మాట అడుగుతున్నప్పుడు ఆమె ముఖం ఎర్రగా కందినట్లయింది. నువ్వు అందులో నుంచి బయటకు రాలేనంత బలహీనురాలవని నేను అనుకోను. నాకైతే సుధాకరే స్ఫూర్తి అన్నాడు. కళ్ళు మూసుకొని తెరిచాడు. అప్పుడు కానీ అతడు గుర్తించలేదు. సుష్మ చెయ్యి తన చేతిలోనే ఉన్నట్లుగా, అది సన్నగా వణుకుతున్నట్లుగా. 5 నిమిషాల పాటు ఇద్దరి నడుమ నిశ్శబ్దం. ఇద్దరి గుండెలు ఒకరికొకరు కావాలని ఊవిళ్ళూరుతున్నా తెలియని భయంతో గిలగిల్లాడుతున్నాయి. విజయం సాధించగలమా అనే ప్రశ్న ఇద్దరిని వెంటాడుతోంది. కీర్తి విషయంలో ఏం చేద్దామని తన ఆలోచనలకు కొంత సమయం ఇద్దామన్నట్టుగా మాట మార్చింది నేల చూపులు చూస్తూ. నాకు దారి కనిపించింది. కీర్తిని మనతో పాటు అమెరికా తీసుకువెళ్దాము. మన వివాహం అయినా కాకపోయినా
తర్వాత ప్రదీప్ వీలైనంత త్వరలో అమెరికా వస్తే అక్కడ దేవాలయంలో వారి వివాహం దగ్గరుండి జరిపిద్దాము. ఇక్కడ ప్రశాంతత ఏర్పడేంత వరకు వాళ్ళు ఇండియాకు వచ్చే ప్రసక్తే ఉండదు అన్నాడు. ఆమె అతడినే చూస్తూ అతడి మాటలను మననం చేసుకుంటోంది. ఆలోచన బాగుంది. రాత్రికే ఫోన్ చేసి కీర్తితో మాట్లాడతాను అంది. సరిగ్గా ఆ మాట చెప్తున్నప్పుడే రాజేంద్ర నగర్లో జగన్నాథం ఇంటి ముందు టాప్ లేని ఓ జీప్ వచ్చి ఆగింది. అందులో నుంచి భద్రుడు దిగాడు. అతడి వెనుకనే మరొక నలుగురు దిగినా వాళ్ళు జీపు దగ్గరే ఉండిపోయారు. అతడు గేటు తీసుకుని లోపలికొచ్చాడు. హాల్లో కూర్చుని ఉన్న జగన్నాథం ఎవరా వస్తున్నది అన్నట్టుగా చూస్తూ వరండాలోకి వచ్చాడు. నమస్కారం అండి, నా పేరు భద్రుడు, నేను ప్రదీప్ తండ్రిని అన్నాడు 2 చేతులు జోడించి. అతని కంఠం కీచుగా సన్నగా ఉంది. పొట్టిగా లావుగా ఉన్నాడు. పెరిగిన జుట్టును వెనక్కి దూకున్నాడు. తెల్లటి పైజమా లాల్చి వేసుకున్నాడు. ముఖాన పొడుగ్గా కుంకుమ బొట్టు. జగన్నాథం ఉలిక్కి పడ్డట్టుగా చూసి ఏం మాట్లాడాలో తెలియనట్లుగా బెత్తరపోయాడు. 5 నిమిషాలు లోపల కూర్చుని మాట్లాడుకుందామా సారు అన్నాడు భద్రుడు. రండి రండి అన్నాడు తడబడుతూ పక్కకు జరిగి లోపలికి దారిస్తూ జగన్నాథం. ఇద్దరు లోపలికి వెళ్ళారు. కాఫీ పెట్టి పద్మ అన్నాడు వంటింటి తలుపు దగ్గర నిల్చున్న భార్యతో. ఆమెను చూస్తూనే భద్రుడు 2 చేతులు జోడించి, నమస్కారం అమ్మా, నాకు అలాంటివి తాగే అలవాటు లేదు. మీరు అనవసరంగా శ్రమ తీసుకోబోకండి, మీ ఆశీర్వచనాల కోసమే వచ్చాను అన్నాడు. అతనెవరో ఆమెకు అర్థం కాలేదు. నమస్కారం చేసి ఊరుకుంది. జగన్నాథం కూర్చోగానే భద్రుడు కూర్చున్నాడు. నేను చాలా జెంటిల్మన్ని సారు, నాదెప్పుడు ఒకే మాట, ఆ మాట మీదే నిలబడతాను. గౌరవంగా ఉన్న కుటుంబాలలో పిల్లలు ప్రేమ అంటూ రోడ్ల మీద తిరగటం నాకు ఇష్టం ఉండదు. మీ అమ్మాయి మా వాడిని ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతున్నదట. మా వాడికి మేము హై ఫ్యామిలీ సంబంధాలు చూస్తున్నాము. నాకు ఒక్కడే కొడుకు. ఎంతో చక్కగా పెంచాను, వృద్ధిలోకి తెచ్చాను. వాడికి జీతం లక్షల్లో వస్తుంది. అందుకు తగ్గ సంబంధం చూసి పెళ్లి చేయాలనేది మా ఆశ. గుండె గొబగొబలాడుతూ ఉండగా మౌనంగా వింటున్నాడు జగన్నాథం. వాళ్ళ అమ్మకేమో కనీసం 20 లక్షల కట్నమైనా తెచ్చే అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలనేది కోరిక. నేను చెప్పాను, డబ్బు శాశ్వతం కాదే, వాళ్ళిద్దరూ 4 కాలాల పాటు సుఖంగా ఉంటే చాలు అని. కానీ ఆడవాళ్ళ కోరికను మనము మన్నించాలి కదా. మావాడు మీ అమ్మాయిని ఇష్టపడుతున్నప్పుడు అంతకు మించిన ఆనందం ఏముంది? అలాగే కానిచ్చేద్దాం అన్నాను. కానీ మా ఆడదాని మనసును కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. చెప్పాను కదా నేను జెంటిల్మన్ అని. ఈ పెళ్ళి కాదేమోనని మీరు దిగులు పడతారేమోనని ముందుగా చెప్పి వెళ్తే మీ ఏర్పాట్లలో మీరుంటారనే ఉద్దేశంతో చెప్పడానికి వచ్చాను. అతడు చిన్నగా నవ్వుతున్న జర్దా కీళ్ళీలు నమిలే ఆ పళ్ళు గారబట్టి అసహ్యంగా కనపడుతున్నాయి. జగన్నాథం గుండె గుబేలు మంది. 20 లక్షలు అన్న మాట వినేటప్పటికల్లా, నేను జెంటిల్మెన్ అని ముందే చెప్పాను కదా, మాట అంటే మాటే, దాని మీద ఇంకొక పైసా కూడా అడగను అన్నాడు. అయ్యో, నాకంత స్తోమత లేదండి. ఏం మాట్లాడాలో తెలియక ఆ మాట అన్నాడు జగన్నాథం అతి కష్టం మీద. అప్పటికే కీర్తి ప్రదీప్ని వివాహం చేసుకోవాలనే పట్టు మీద ఉన్నదనే విషయం ఆయనకు తెలుసు. పర్వాలేదు, బలవంతం ఏమీ లేదు. అలా మీకు అంగీకారం కాని పక్షంలో మీ అమ్మాయిని మా వాడితో తిరగనివ్వకండి. వాళ్ళిద్దరూ కలిసి మరొకసారి నా కంటపడితే పరిస్థితులు నా చేతులు దాటి చాలా విషమంగా మారతాయి. నెత్తురు పారుతుంది. నేను జెంటిల్మన్ కనుకే ముందుగా చెప్పి వెళ్దామని వచ్చాను. మరి సెలవు తీసుకుంటాను. నమస్కారం. అతడు కూర్చున్నవాడల్లా చటుక్కున లేచి నిలబడ్డాడు వెళ్ళిపోయేటందుకు. జగన్నాథం బిక్కమొహం వేసుకుని అతన్నే చూస్తున్నాడు. మీకు స్తోమత లేదంటే నేను నమ్మను. ఇప్పుడు మీరున్న ఇల్లే ₹1,00,00,000 పైన చేస్తుంది. మీరు శంషాబాద్లో 1000 గజాల స్థలాన్ని ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కొన్నారు. అది ఇప్పుడు కోట్లల్లో ఉంటుంది. దేన్ని అమ్మినా బోడి 20 లక్షలేమిటి? ఎంతైనా సరే కోరుకున్న అల్లుడికి కట్నంగా ఇవ్వగలుగుతారు. మనం మళ్ళా కలుసుకుందాము, తీరిగ్గా ఆలోచించండి, వస్తాను. అతడు ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండకుండా చరచరా వెళ్ళి జీప్ ఎక్కేశాడు. జగన్నాథం బిగుసుకుపోయి వెళ్ళిపోతున్న జీపునే చూస్తున్నాడు. అతడికి అంత అయోమయంగా ఉంది. 10 నిమిషాల సమయంలో భద్రం ఆ ఇంట పెద్ద తుఫానే లేపేశాడు. 6 గంటలప్పుడు రాజేంద్ర నగర్ నుండి కీర్తి తండ్రి జగన్నాథం అన్నయ్య చిదంబరానికి ఫోన్ చేశాడు. అన్నయ్య, నేను మీ మరదలు 1 గంటలో అక్కడికి వస్తున్నాము, కొన్నాళ్ల పాటు మీ దగ్గర ఉందామని అన్నాడు. అంతకు మించిన ఆనందం ఇంకే ఉంది, తప్పకుండా రండిరా.
నాకు ఇక్కడ ఉండటానికి భయంగా ఉందన్నయ్య. కంఠంలో తడబాటు చిదంబరాన్ని విచలితుడిని చేసింది. ఏమైందిరా? గాబరా పడుతూ అడిగాడు. వచ్చి చెప్తాను. కీర్తికి ఫోన్ చేసి రాత్రికి ఆఫీసు నుంచి అక్కడికే రమ్మనమని చెప్పమను సుష్మను. నేను చెప్తే వినదు అన్నాడు. సుష్మ ఇంట్లో లేదు, రాగానే చేయిస్తాను. కాదన్నయ్య, దానికి ఆఫీస్ టైం అయిపోతుంది. ఏ క్షణానైనా బయలుదేరొచ్చు. సుష్మ ఎక్కడున్నా ఫోన్ చేసి చెప్పు. అది దొరక్కపోతే నువ్వో వదిన చెయ్యండి అన్నాడు గాభరాగా. తమ్ముడి ఇంట్లో ఏదో గొడవ జరిగిందని అర్థమైంది చిదంబరానికి. ఆ రాత్రి సుష్మ ఇంటికొస్తూనే అప్పటికే వచ్చి ఉన్న పిన్ని బాబాయిని కీర్తిని చూసి ఆశ్చర్యపోయింది. తను కాశీపతి అనుకున్న విషయాన్ని రాత్రికి ఫోన్ చేసి చెల్లెలకు చెప్దామనుకున్న ఆమెకు వాళ్ళ అనుకోని రాక ఆనందాన్నే కలిగించినా అంత అకస్మాత్తుగా ఎందుకు వచ్చారో అర్థం కాక కాస్త ఆలోచనలో పడింది. తమ్ముడు ఫోన్ చేయగానే చిదంబరం సుష్మకు ఫోన్ చేశాడు. కానీ అది స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో తనే కీర్తికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాడు. దేనికి పెదనాన్న అడిగింది కీర్తి. తెలీదమ్మా, అమ్మ నాన్న కూడా వస్తున్నారు అని చెప్పడంతో మరొక మాట మాట్లాడకుండా వచ్చేసింది. సుష్మను చూస్తూనే బాబాయి, నువ్వు అమెరికా వెళ్ళిందాక నీతో గడపాలని వచ్చామమ్మా అన్నాడు పేలవప్పు నవ్వుతూ. చాలా ఆనందం బాబాయ్, నాకు ఆలోచన వచ్చింది. కీర్తిని నాతో పాటు అమెరికా తీసుకువెళ్తే ఎలా ఉంటుందా అని. కీర్తి విస్మయంగా చూసింది సుష్మ వంక. అసలు తల్లిదండ్రులు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారో, తనని ఎందుకు రమ్మన్నారో అది కూడా అంతుపట్టక వివిధ ఆలోచనల్లో మునిగి తేలుతున్న ఆమెకు అక్క మాట మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే తనను ప్రదీప్కు దూరం చేయాలన్నా వీళ్ళందరి ఆలోచన? అదొక్కటే దేనికి, మేము వస్తాము. నీ దగ్గర ఉండి అప్పుడప్పుడు న్యూజెర్సీ వెళ్ళి వినయ్ని చూసి వస్తూ ఉండొచ్చు అన్నాడు జగన్నాథం. అప్పటికే భద్రుడి రాక అతడి మాటలు అన్నయ్యకు వదినకు చెప్పడంతో వాళ్ళంతగా ఆశ్చర్యపోలేదు. కీర్తి అయితే వాళ్ళ ఆలోచన ఏమిటో తెలియకుండా మాట్లాడదలుచుకోలేదు. విని ఊరుకుంది. తమ్ముడు వినయ్ క్రితం సంవత్సరమే న్యూజెర్సీ వెళ్ళాడు ఎంఎస్ చేసేందుకు. సుష్మ మనసు కాస్తంత తేలికపడింది. తను అనుకున్నట్లుగా కీర్తిని ముందుగా తనతో రమ్మనమంటే వస్తుందో రాదోననే అనుమానంతో ఉన్న ఆమెకు ఈ పరిణామం శుభసూచకంగానే కనపడింది. రాత్రి భోజనాలైన తర్వాత జగన్నాథం కీర్తి సుష్మలను కూర్చోబెట్టి జరిగిందేమిటో చెప్పాడు. నేను ప్రదీప్తో మాట్లాడతాను అంది కీర్తి తండ్రి చెప్పింది వింటూనే. అసహనంగా చూశాడు కూతురి వంక జగన్నాథం. చూసి చూసి చావు కోరుకుంటావుటే వాళ్లతో సంబంధం పెట్టుకుని వాడొక పెద్ద గోండాలా ఉన్నాడు. తన మాట వినకపోతే రక్తం కళ్ళ చూస్తానన్నట్టుగా మాట్లాడాడు. అయిపోయింది, ఏదో అయిపోయింది. అమెరికా వెళ్ళిపోదాము. తమ్ముడు చదువైందాకా సుష్మ దగ్గర ఉండి వాడు ఉద్యోగంలో చేరగానే వాడి దగ్గరికి వెళ్ళొచ్చు. నీకు అక్కడే ఏదో ఉద్యోగం దొరక్కపోదు. వాడి మాటలు గుర్తుకొస్తే ఇక మనం ఇండియాలో ఉండలేమనిపిస్తోంది అనునయంగా అన్నాడు. ఆయన వయసు ఆయనకు నేర్పింది అన్ని విషయాల్లోనూ కోపం పనికిరాదని. నాన్న, ఒక్కటి గుర్తుంచుకో, ఏ మనిషి మరొకరిని పోలి ఉండాలని ఎక్కడా లేదు. వాళ్ళు తండ్రి కొడుకులైనా సరే అంది కీర్తి. కడివేడు పాలు ఓ చిన్న ఉప్పురాయితో విరిగిపోతాయి. అలాంటి భ్రష్టుడి కుటుంబంలో నీకు సుఖశాంతులు లభిస్తాయని కలలు కనబోకు అన్నాడు జగన్నాథం. అతడితో కలిసి ఉంటేనే కదా మాకు ఆ సమస్య. విసురుగా లేచింది కీర్తి. చటుక్కున ఆమె చేయి పట్టుకుంది సుష్మ. కీర్తి, మేము నీ ప్రేమకు వివాహానికి వ్యతిరేకం కాదు. ఎలా చేస్తే నీ భవిష్యత్తు బాగుంటుందా అనేదే మా తాపత్రయం. నాన్న అన్నట్లు అంతా అమెరికా వెళ్ళిపోదాం. మీ ఇద్దరిని అమెరికా పంపడానికి మీ కంపెనీ ఎలాగో అంగీకరించిందనే చెప్పావు కదా. అది తేలిన తర్వాత అతడు వస్తే అక్కడే నీ వివాహం ప్రదీప్తో జరిపిస్తాము. తన ఆలోచనను స్పష్టం చేసింది సుష్మ. ఆలోచనలో పడింది కీర్తి. ప్రదీప్తో మాట్లాడగానే నేనేమీ చెప్పలేను. సుష్మ చేతిలో నుంచి తన చేతిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కీర్తి. ప్రేమ మొండితనము ఒకదాన్ని ఒకటి పెనవేసుకుని ఉంటాయన్నది నిజం. కాశీపతి నెక్లెస్ రోడ్డు మీద సుష్మతో తిరిగి వచ్చిన తర్వాత అందరూ భోజనాలు చేశారు. విశ్వనాథం అలవాటుగా వరండాలో పడకుర్చీలో కూర్చున్నాడు. తల్లి వంటింట్లో గిన్నెలు సర్దుకుంటోంది. కాశీపతి కుర్చీ లాక్కొని తండ్రి పక్కనే కూర్చుంటూ, నేను సుష్మను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను నాన్న. మీ ఇద్దరి అనుమతి లేకుండా ఆ పని చెయ్యను. అమ్మకు అది అంగీకారం కాదని తెలిసినా మీరు నచ్చ చెప్పగలరనే నమ్మకం నాకుంది. మీరు అమ్మని ఎలాగైనా ఒప్పించాలి. మీ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తేనే నేను ముందుకు వెళ్ళేది. నా జీవితంలో నాకు పెళ్ళంటూ జరిగేది. చాలా స్పష్టంగా తన మనసులోని మాటను చెప్పాడు. మీ అమ్మ పాతకాలపు మనిషిరా. మనమంటే బయట తిరిగి నలుగురిని చూసి మారుతున్నాము.
కానీ వంటింటికే పరిమితమైన అమ్మకు ఇది కాస్త ఇబ్బందికరమైన విషయమే. విశ్వనాథం కొడుకు ఉద్దేశం తెలియటంతో ఆలోచనలో పడ్డాడు. భర్త మాట భార్య వినాలనేది పాత మాటే కదా నాన్న అంటూనే గుండెల్లో బరువు తీర్చుకున్నట్లుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు కాశీపతి. సుష్మ తల్లిదండ్రులైతే తనతో కూతురి వివాహాన్ని స్వాగతిస్తారనే నమ్మకం ఉంది. చూస్తూ చూస్తూ ఎవ్వరూ కూతురు జీవితం ఎండి మూడైపోవాలని కోరుకోరు. నువ్వు ఏ కంపెనీ లిప్స్టిక్ వాడతావు, లాక్మేనా మొబిలైనా అడిగాడు కాశీపతి. ఏం నువ్వు వాడాలనా? ఆ పేర్లు ఎట్లా తెలుసా నీకు? గూగుల్ మామ చెప్పాడులే. ఇక్కడెక్కడైనా అలాంటి షాపు కనపడితే నీకు ప్రేమగా కొనిద్దామని అన్నాడు. వాళ్ళిద్దరూ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో ఉన్నారు. నెక్లెస్ రోడ్డుకు వెళ్ళొచ్చిన 3వ రోజు మధ్యాహ్నం కాశీపతికి ఫోన్ చేసి, ఈరోజు ప్రోగ్రాం నాది, 5 బయలుదేరాలి మనం అంది సుష్మ. ఎక్కడికి వెళ్తున్నావు? స్కూటర్ మీద క్యాబ్లోనా అడిగాడు. మెట్రోలో నాంపల్లి ఎగ్జిబిషన్కి చెప్పింది. ఏం చూద్దామని? జనాన్ని చూద్దామని. అబ్బా, నీతో వాదించడం కంటే నీ మాట వినటమే తేలిక. నేను చెప్పింది మీ వాళ్ళని అడిగావా అడిగాడు. నువ్వు అడిగావా ఎదురు ప్రశ్నించింది. నాన్నకు చెప్పాను అమ్మని సుముఖరాల్ని చేయమని. అంటే మీ అమ్మ వ్యతిరేకిస్తున్నదన్నమాట. ప్రదీప్ మీద వ్యతిరేకత లాంటిది కాదులే అది అన్నాడు. అర్థమైందిలే. ఇక్కడ కారణం నా గతం. అతుకుల బ్రతుకులు వద్దు, స్నేహంలోని తీయదనం మరెక్కడా దొరకదు. నువ్వు వాళ్ళు చూపిన అమ్మాయిని పెళ్లి చేసుకుని అమెరికా వచ్చేయి అంది నవ్వుతూ. ఇదిగో నువ్వు ఆ మాట అంటే నాకు ఏడుపు వస్తుంది అంటూ కాల్ కట్ చేశాడు కాశీపతి. ఈ సంభాషణ ఫలితమే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చింది. ఈఎస్ఐ దగ్గర ఎస్కలేటర్ మీదుగా స్టేషన్లోకి వెళ్తూ, ఇప్పటిదాకా ఏడుస్తున్నావా ఏంటి, మొహం అలా ఉబ్బి ఉంది అడిగింది అతను చేయి పట్టుకుంటూ. చూప్, ఇంకా ఆ విషయం ఎత్తబోకు, మనం పెళ్లి చేసుకోబోతున్నాం అన్నాడు. నాంపల్లిలో దిగి జనంలో నుంచి ఈదుకుంటూ ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళేంత వరకు వాళ్ళ నడుమ మాటలు లేవు. ప్రేమ లిప్స్టిక్కుల్లోనూ పెదవుల్లోనూ పుట్టదు. ప్రేమ ప్రేమలోంచే పుడుతుంది. దానికి అదే శ్వాస, ప్రాణం. సుష్మ గులాబీ రంగు సన్నని పెదవులను మరింత వంకర తిప్పింది, అతన్ని కవిస్తున్నట్టు. నిజంగా ప్రేమించేవాడు దాన్ని తేలిగ్గా కనిపెట్టేస్తాడు అంది. చిలకను ఎంతగా ప్రేమిస్తే అంత ప్రేమగా తీయటి పలుకులు పలుకుతుందిట. ఓహో, లిప్స్టిక్లో నుంచి చిలక నోట్లోకి దూరామన్నమాట. జంపింగ్ బాగా అలవాటు ఉన్నట్లుంది చేతి మీద గిల్లుతూ అంది. 15 రోజుల్లో స్వాతంత్ర్యం కోల్పోతున్న వాడిని అనుమానాలన్నీ ముందుగానే తీర్చుకుంటే మంచిదని ఆ బ్రాండ్ చెప్పు, 4 కొని ఇంట్లో పడేస్తాను అన్నాడు. మీ అమ్మ చీపురు కట్ట తిరగేస్తుంది. పెళ్లి కాకుండానే ఈ లిప్స్టిక్లు ఎవరి కోసం కొన్నావంటూ. నీది మట్టి బుర్ర కనుకే కనిపెట్టలేకపోయావు. నా పెదవులకు సహజపు రంగే అది అంది. బతికించావు, తరచూ చెంపలు తుడుచుకోవాల్సిన అవసరం నాకుండదు అన్నాడు. కోపంగా చూసింది అతని వంక సుష్మ. లోపలంతా దుకాణాలన్నీ ఆడవాళ్లతోనే కిటకిటలాడుతున్నాయి. అబ్బా, ఎక్కడ చూసినా ఈగలు గొణిగాడు. ఎక్కడా? ఎటు చూసినా. కొద్ది క్షణాలు అర్థం కాక అటు ఇటు చూసింది. అర్థమయ్యేటప్పటికి ముఖం ఎర్రబడింది. కోపంగా చూస్తూ, వాటి వెనక కందిరీగలు కూడా ఉన్నాయి, కనపట్టం లేదా అడిగింది. అవి కుట్టేవి కాదు, జేబులు చిల్లులు పెట్టుకుంటూ అర్ధాంగులు కొనే వాటిని భుజానకెత్తుకుంటాయి అంతే అన్నాడు. ఆ ప్రదేశం అంతా సిమెంట్ రోడ్లు వేయటంతో దుమ్ము లేవటం లేదు. ట్రైన్ను జనం మధ్య నుంచే దడదడ మోత చేసుకుంటూ వెళ్తున్నది. కాశీపతి చేతిలో మొక్కజొన్న పేరాల ప్యాకెట్ ఉంది. ఇద్దరూ దాంట్లోవే తీసుకు తింటున్నారు. సపోజ్ మీ అమ్మ ఒప్పుకోలేదనుకో, కీర్తిలాగా మొండికెత్తుతావా అడిగింది. మా అమ్మ నాకు అవసరం కలిగించదు అన్నాడు. రాత్రి నేను నిర్ణయం తీసుకున్నాను అంది సుష్మ. ఏ నిర్ణయమైనా ఇద్దరం కలిసి తీసుకుంటే బాగుంటుంది. ఏమిటా నిర్ణయం? మీ అమ్మ నాన్న మా ఇంటికి వచ్చి హృదయపూర్వకంగా మా వాళ్లను మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపండి అని అడిగితేనే నేను వివాహానికి అంగీకరించేది. అతడి చేతిని మోచేతి పైగా గట్టిగా పట్టుకుంటూ చెప్పింది. అంటే వాళ్ళింట్లో సుష్మకు పచ్చజెండా ఊపేశారన్నమాట. మనం రైలు ఎక్కాలి అన్నాడు హుషారుగా. సరిగ్గా ఆ సమయంలోనే వాళ్ళ పక్క నుంచి ఓ యువకుడు దాదాపు ఆమెను రాసుకుంటూ ముందుకు వెళ్తూ, ఆహా, ఈ దంపతుల సౌందర్యాన్ని ఏమని వర్ణింతును అన్నాడు నవ్వుతూ. చటుక్కున ఆగింది సుష్మ. ఇదిగో మిస్టర్, ఒక్క క్షణం. ఏ అభినందనలకైనా కృతజ్ఞతలు చెప్పటం వీధి. నీ మెప్పు నాకు బాగా నచ్చిందయ్యా, ఎంతో సంతోషం కలిగించావు.
అతడి వైపుకు 2 అడుగులు ఒడివడిగా వేసి, ఇంకా చదువుతూనే ఉన్నావా, కొలువుకు కుదిరావా ఎక్కడన్నా అంది. అతడు చొక్కా కాలర్ సర్దుకుంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ అన్నాడు. ఆమె మాట తీరుకు ముఖం విశాలం చేసుకుని. వెంటనే ఫట్మంటూ అతడు చెంప పగిలేలా చాచి కొట్టింది. మా అందం ఎలా ఉంటే నీకెందుకురా? చదువుకుని వృద్ధిలోకి రావాల్సిన వాడివి ఈ చిల్లర వేషాలేమిటి? పోలీసులకు అప్పగిస్తే నీ భవిష్యత్తుకు కత్తెరలు పడతాయని ఆగాను అంది కళ్ళల్లో నుంచి నిప్పులు రాలుస్తూ. ఆ కుర్రాడు చెంప మీద చెయ్యి పెట్టుకుని పరిగెడుతున్నట్టుగా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అప్పటికే కొద్దిమంది ఆమె ఆ కుర్రవాణ్ణి కొట్టడం చూసి ఆగి ఏమైంది అంటూ అడిగారు. ఏమీ కాలేదు, నోటి తుత్తరకు వాత పెట్టాను అంటూ వీల్ చైర్ సమ్ముతున్న షాపు కనపట్టంతో కాశీపతిని తీసుకొని అటు వెళ్ళింది. వాడు తిరిగి గ్యాంగుతో వస్తే అన్నాడు కాశీపతి. నా పక్కన ఉన్నవాడు మగధీరుడు కాదా? అతడి భుజం మీద తడుతూ పక్కపక్క నవ్వింది. షాపు ముందు నిలబడ్డారు. రకరకాల కుర్చీలున్నాయి. అన్నీ నడవలేని వాళ్ళకు ఉపయోగపడేవే. షాపు అతన్ని అడిగి కేటలాగ్ తీసుకుని చూడసాగింది సుషమ. సరిగ్గా ఆ సమయంలోనే మధ్య వయసులో ఉన్న ఓ దంపతులు వచ్చారు. ఆమె చంకన 3 ఏళ్ల చిన్న పిల్ల ఉంది. పచ్చటి పసిమిలో ముద్దొచ్చేలా ఉంది. వెడల్పు మొహం, కత్తిరించి క్లిప్పులు పెట్టిన జుట్టు, నవ్వుతూ ఉంటే బొగ్గన సొట్టలు. ఆయన మడత పెట్టి ఓ పక్కన పెట్టిన చైర్ను చూపిస్తూ ఖరీదెంతో అడిగాడు. 5,000 చెప్పాడు షాపువాడు. చాలా చెప్పారు, తగ్గిస్తారా? ఇవన్నీ సరాసరి ఫ్యాక్టరీ నుంచే తీసుకొచ్చాం సార్. మధ్యలో ఎవరికి కమిషన్ ఇవ్వం గనక అతి తక్కువ లాభానికే అమ్ముతున్నాం, బెస్ట్ క్వాలిటీ చెప్పాడు. ఎవరి కోసం, మీ అమ్మగారికా నాన్నగారికా కల్పించుకుని అడిగింది సుష్మ అతన్ని. లేదండి, మా పాప కోసమే. దానికి కాలు సరిగ్గా లేదు, చంక కింద కర్ర వేసుకుని నడవాల్సిందే చెబుతున్న ఆమె ముఖం లానమైంది. ఏది కొందామనుకున్నా మనకు అందుబాటులో ఉండే రోజులు పోయాయి అంటూ ఆమె చాలా పేలవంగా నవ్వింది. అప్పుడు గమనించింది ఆ పాప కాలు వంక. సన్నబడి వంకర తిరిగి ఉంది. సుషిమ గుండె కలుక్కుమంది. ఇంతవరకు అందమైన ముఖాన్నే చూస్తూ ఆనందించింది, కానీ నడక రాని ఆ కాలును గమనించలేదు. జాలేసింది. అలా అవ్వటానికి ఆ చిన్న పాప చేసిన పాపమేమిటో అర్థం కాలేదు. షాప్ అతని వైపుకు తిరిగి, అది వారికి ఇచ్చేయండి, నేనిస్తాను డబ్బులు అంది. అయ్యో వద్దండి, మీరివ్వటమేమిటి? ఆ దంపతులిద్దరూ కంగారు పడుతూ ఒకేసారి అన్నారు. రేపొచ్చి తీసుకుంటాంలేండి అన్నాడు అతను. పర్వాలేదండి, నేను ఇదే కాకుండా మరొక 3 కొంటున్నాను. అవసరం ఉన్న వాళ్ళ ఉపయోగార్థం ఇవ్వటానికి మీరేమీ మొహమాట పడొద్దు. ఇది పాపకు నా పుట్టినరోజు కానుక అంది. ఊహించని ఆమె ఔదార్యానికి వాళ్ళు అవాక్య అయ్యారు. మీ అమ్మాయి ముఖంలో తేజస్సు చూడండి, పెద్దయ్యి చాలా గొప్ప స్థానంలోకి ఎదుగుతుంది, తన కాలి సంగతే మర్చిపోయి అంది. వాళ్ళ కళ్ళు 1000 దీపాల కాంతులతో వెలిగిపోయాయి. మీరెక్కడుంటారండి? అమెరికాలో. సెలవు మీద అమ్మా నాన్నల్ని చూడటానికి వచ్చాను. రేపు నా పుట్టినరోజున వీటిని తీసుకుని వెళ్ళి నడవలేని వృద్ధులకు ఇవ్వాలని. పాప అలా అవ్వటం నాకెంతో బాధ కలిగిస్తున్నా, నా జన్మదిన కానుక మీ పాపకు సహాయకారి అవ్వటం నాకెంతో తృప్తిని ఆనందాన్ని ఇస్తోంది. గుడ్ లక్ పాప అంటూ ఆ పాప చేతిని తన చేతిలోకి తీసుకుని ఊపింది. ఆ తర్వాత ఆ పాప బొగ్గ మీద తన వేళ్లతో తట్టి ఆ వేళ్లనే ముద్దు పెట్టుకుంది. ఆ దంపతులు పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుంటూ పాపను చక్రాల కుర్చీలో కూర్చోబెట్టుకుని నెట్టుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే, రేపు నీ పుట్టినరోజని చెప్పనే లేదు అన్నాడు కాశీపతి. ఎన్నో ఏట కాలు పెడుతున్నావు? నేనెప్పుడైనా నీ జీతం ఎంతో అడిగానా? కిలకిలా నవ్వింది. కేటలాగ్ చూసి 3 రకాలు సెలెక్ట్ చేసింది. రేపు హోమ్ డెలివరీ ఇవ్వగలరా అడిగింది. తప్పకుండా, అడ్రస్ ఇవ్వండి. ఎంత పొద్దుపోయినా సరే రాత్రికే కావాలి. 10 లోపే మీ ఇంట్లో ఉంటాయి. అడ్రస్తో పాటు బ్యాంకు కార్డు కూడా ఇచ్చి అన్నిటికీ డబ్బులు తీసుకోమంది. తర్వాత మరొక అరగంట అక్కడే తిరిగి బయటకు వచ్చారు. మిర్చి బజ్జీలు తింటూ రైల్లో ఓ రౌండ్ కొట్టద్దా, జైంట్ వీల్ ఎక్కవా అడిగాడు. బయట ఎక్కడా ఏమీ తినను, జైంట్ వీల్ ఎక్కవలసింది నువ్వు నీ భార్యతో. రైలు బయలుదేరే ప్రదేశంలో ఎంత క్యూ ఉందో చూడు, అక్కడ అంతసేపు నేను నుంచోలేను అంది. తర్వాత ఓ అరగంట లోపల అటు ఇటు తిరిగి బయటకు వచ్చారు. మొజాంజాహి మార్కెట్కి వెళ్ళి యాపిల్స్ కొనుక్కొని క్యాబ్లో ఇంటికి వెళ్దాం అంది. సుష్మా వాళ్ళ ఇంటి ముందు క్యాబ్ దిగింది. డిక్కీ తెరిచి యాపిల్స్ బుట్టలు తీసి లోపల పెట్టాడు కాశీపతి. రేపు ఉదయం 8 మా ఇంటికి రావాలి. రేపు సాయంత్రం వరకు కారు మనకే ఉండేలా మాట్లాడాను. టిఫిన్ తిని ఆ కుర్చీలను ఈ యాపిల్స్ను తీసుకుని కారులో వృద్ధాశ్రమానికి వెళ్దాం. మన లంచ్ వాళ్లతో పాటే చెప్పింది. ఎక్కడుందది?
నాగార్జున సాగర్ రోడ్లో. ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో కొండల నడుమ ఉంటుంది. కాశీపతి ఇంటికి వెళ్ళేటప్పటికి మరొక 10 నిమిషాలు పట్టింది. ఇంట్లో దీపాలు వెలుగుతున్నా ఏ అలికిడి లేదు. హాల్లో కాలు పెట్టిన తర్వాత తండ్రి తన గదిలో నుంచి బయటకు వచ్చి బట్టలు మార్చుకుని కాళ్ళు కడుక్కొచ్చి డైనింగ్ టేబుల్ మీద అన్నీ ఉన్నాయి, భోజనం చేసేయి అన్నాడు. అమ్మ లేదా నాన్న ఇంట్లో? పడుకుందిరా. ఒంట్లో బాగోలేదా? తండ్రి మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. సుషిమ లోపల కాలు పెడుతూనే గమనించింది ఇంట్లో అందరూ నిశ్శబ్దంగా కూర్చుని ఉండటాన్ని. కీర్తి ఇంకా వచ్చినట్లు లేదు. వాళ్ళ వాలకం చూస్తూ ఉంటే మరేదో కొత్త సమస్య వచ్చినట్లే అనిపించింది సుష్మకు. సాయంత్రం 5 గంటలకు జగన్నాథానికి ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. నమస్కారం అండి, నేను శంషాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఇక్కడ మీకున్న స్థలాన్ని అమ్ముతున్నారు కదా, నేనుండేది ఈ ప్రదేశంలోనే కాబట్టి కొనాలనుకుంటున్నాను. మీ దగ్గరకు ఎప్పుడు రమ్మంటారు అని అడిగాడు. జగన్నాథం బెత్తరిపోయాడు ఆ మాట వింటూనే. నేనెవరికి చెప్పలేదే ఆ స్థలాన్ని అమ్ముతానని, నోరు పెగల్చుకుని అన్నాడు. అదేమిటి, ఆ స్థలంలో బోర్డు పెట్టారు కదా అమ్ముతామంటూ, అక్కడే ఈ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ బోర్డు నేను పెట్టలేదు అరుస్తున్నట్టుగా అన్నాడు జగన్నాథం. ఆ స్థలము ఫోన్ నెంబరు మీవే కదా, మరెవరో పెడితే మీ ఫోన్ నెంబర్ వారికి ఎలా తెలుస్తుంది? సరేలేండి, మీరు అమ్మదలుచుకున్నప్పుడు మేం చేసేదేముంది? ఇక్కడి మనిషిగా మీకు సలహా, ఆ స్థలం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. వెంటనే ఆ బోర్డును తీయించేయండి. అవతల అతడు ఫోన్ పెట్టేశాడు. సరిగ్గా 5 నిమిషాల్లోనే మరొక ఫోను, అదే మాట. అక్కడ అంతగా రేట్లు లేవు, నేనైతే 40 లక్షల దాకా ఇద్దామనుకుంటున్నాను. ఎప్పటికైనా అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టొచ్చని. నేను అమ్మటం లేదండి, ఆ బోర్డు నేను పెట్టలేదు, ఎవరు పెట్టారో నాకు తెలియదు. జగన్నాథమే కాలు కట్ చేశాడు. తర్వాత 15 గంటకు మరో కాలు. ఆ కొత్త నెంబర్ చూస్తూనే అది అలాంటి కాలే అయి ఉంటుందిలే అనుకుంటూ స్విచ్ ఆఫ్ చేశాడు. అందరికీ బుర్రలు తిరిగిపోయాయి. కీర్తి విషయంలో తన మెడలు ఉంచి 20 లక్షలు కట్నంగా వసూలు చేసి అతడి కొడుకుతో పెళ్లి జరిపించేందుకు గాను భద్రుడు ఆడుతున్న నాటకం కాదు కదా ఇది. అదే నిజమైతే అతడి దాహాద్రి 20 లక్షలతో ఆగకపోవచ్చు. ఉదయం నిద్ర లేవగానే కాశీపతి చేసిన మొదటి పని సుషిమకు ఫోన్ చేయటం, హ్యాపీ బర్త్డే టు యూ అంటూ. అంతవరకు చాలు చందు, చప్పట్లు కొట్టబోకు. అది వృద్ధాశ్రమంలో కేకు కోసిన తర్వాత చేయాల్సిన పని. అవును, ఈరోజు నా పుట్టినరోజు తిథుల ప్రకారం కదా, తెలుగులో చెప్పలేవా శుభాకాంక్షలు? ఆంగ్ల తేదీ బర్త్డే అమెరికా వెళ్ళిన తర్వాత అంది నవ్వుతూ సుష్మ. ఎన్నిసార్లు నా పేరు మారుస్తావు? కనీసం చందు పేరన్నా శాశ్వతం చేస్తావా? అయితే ముసలాళ్ల మధ్య కేకు కోస్తావన్నమాట. ముందు చెప్తే గిఫ్ట్ కొనేవాడిని కదా అన్నాడు. నీ రాకే నాకు బహుమతి. 8 బ్రేక్ఫాస్ట్ సమయంలో నా పక్కన కూర్చోవాలి. ఇవాళ నా మాట ఎవరు కాదన్నా నా గొంతు నా అధీనంలో ఉండదు. ఫోన్ కట్ చేసింది. వడివడిగా వంటింటి దగ్గరగా వచ్చి, అమ్మా నాకు టిఫిన్ చేయొద్దు, బయటకు వెళ్తున్నాను అన్నాడు కాశీపతి. ఏం ఆవిడగారు రమ్మందా? విసురుగా అడిగింది కామాక్షి. ఇవాళ సుష్మ పుట్టినరోజు, వృద్ధాశ్రమానికి వెళ్తున్నాం పండ్లు తీసుకుని, మళ్ళా రావటం సాయంత్రమే అన్నాడు. నీ వేషాలేంటో నాకు అర్థం కావటం లేదు. రాత్రి ఏమిటి నాన్నకు చెప్పేవట? ఈ ప్రపంచంలో మరే ఆడపిల్ల దొరకనట్లుగా ఆ మొగుడు చచ్చిన దాన్ని చేసుకుంటావేమిట్రా ఇంత చదువు చదివి? అమ్మా, కోపం తెచ్చుకోకుండా సావకాశంగా నేను చెప్పేది వింటావా? వంటింట్లో ఆమె ఎదురుగా గోడవార పీట వాల్చుకుని కూర్చున్నాడు. ఆమె ఆ విషయం ఎత్తింది కాబట్టి ఇక తను మాట్లాడకుండా ఊరుకోవటం అనవసరం అనిపించడంతో, చెప్పు, వినక చేస్తానా? అయితే నువ్వు కూర్చోమ్మా. ఆమె కటిక నేల మీద కూర్చుంది, ముఖం చిటపటలాడిస్తూ కొడుక్కి ఎదురుగా. అమ్మా, చిన్నప్పుడు నేనేదైనా అడిగితే ఇవ్వటం ఇష్టం లేకపోతే ఏం చేసేదానివి? ముందు తిట్టేదానివి, తర్వాత కొట్టేదానివి, ఆ తర్వాత? ఆమె పెదవులు వణకటం మొదలుపెట్టాయి. తనను కొడుకు ఎటు తీసుకువెళ్తున్నాడో అర్థం అవటంతో. ఏం చేసేదానివి గుర్తు తెచ్చుకో. అడిగిన దాన్ని చేతిలో పెట్టి నన్ను మురిపంగా చూస్తూ బయటికి పంపేదానివి, 2 చెంపల మీద ముద్దులు పెట్టుకుని అన్నాడు. ఆమెకు ఒక్కసారిగా దుఃఖం పొర్లుకొచ్చింది. అవి డబ్బులో వస్తువులో అయితే అలాగేరా, కానీ పెళ్ళి అనేది అలాంటిది కాదు. అన్నీ ఒకటేనమ్మా. మా అమ్మ ఎంత మంచిది అంటే ఒక్కగానొక్క కొడుకు ఏమడిగినా ఎప్పుడు కాదనేది కాదు. చివరకు ఈ మూర్ఖుణ్ణి సంతోషపెట్టి తాను సంతోషపడేది. అతడు నోరు తెరుచుకుని తననే చూస్తున్న తల్లి వంక ఓసారి చూసి
మరొక మాట లేకుండా పీట మీద నుంచి లేచి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. కాశీపతి వెళ్ళినా ఆమె కళ్ళు తడవటం ఆగలేదు. ఈ దరిద్రం ఎక్కడ చుట్టుకుందిరా దేవుడా అనుకుంటూ భయంగా దేవుడి మందిరం వైపుకు చూసింది కామాక్షి. 8 గంటలకల్లా ఇంటి ముందు స్కూటర్ దిగుతున్న కాశీపతిని చూస్తూ సుష్మ ముఖం వెప్పారింది. స్కూటర్ కాంపౌండ్ లోపల పెట్టి ఆమెతో పాటు టిఫిన్ తినేందుకు డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. ఆఫీస్కి వెళ్లే టైం అవటంతో కీర్తి కూడా తయారై వచ్చి కూర్చుంది. ప్రదీప్కు మన ఆలోచన చెప్పావా? సుష్మ కీర్తిని అడిగింది. చెప్పానక్క, అతడికి నచ్చినట్లే ఉంది. నిన్న సాయంత్రం నాన్నకు వచ్చిన ఫోన్ల సంగతి కూడా చెప్పు. ఆ స్థలం అక్కడ ఉన్నట్లు అతడికి ఏం తెలిసిందో అడుగు. అది అమ్ముతామని బోర్డు ఎందుకు పెట్టాడో అడుగు. చూడు కీర్తి, నీ నిర్ణయం మన కుటుంబాలని అతలాకుతలం చేసేలా ఉంది. ఆలోచించుకుని అడుగులు వెయ్యి అంది సుష్మ. టిఫిన్ తింటున్నదల్లా సగంలోనే లేచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేయి కడుక్కుంది కీర్తి. భుజాన వ్యానిటీ తగిలించుకొని వరండాలకు వెళ్ళిపోయింది, ఆఫీస్కి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంటూ. అలా వెళ్తున్న కీర్తిని అందరూ అవాక్కై చూడసాగారు. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.